రెడీయా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్. వెరీ బ్యాడ్. సూపర్ అబ్బా, ఎక్సలెంట్. ఎవరైనా వచ్చేట్లు కూడా ఖచ్చితంగా హార్స్లీ హిల్సే రావాలి. ఫస్ట్ జనవరి 2025న మా కుటుంబంతో కలిసి చేసిన ఒక మధురమైన ప్రయాణం ఇది. ఈ వీడియోలో మేము పూతలపట్టు నుంచి మదనపల్లి హార్స్లీ హిల్స్కి వెళ్ళిన పూర్తి అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నేను, మా బావ, మా అక్క, వారి పిల్లలు అభి, శాండీ, మా అమ్మ అందరం కలిసి ఆటోలో సుమారు 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి హార్స్లీ హిల్స్ చేరుకున్నాం. సుమారు 1 కిలోమీటర్ వెళ్ళాక వాహనాలను పార్క్ చేయాలి. హిల్ పైకి వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అండ్ కార్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. సాధారణంగా ఫస్ట్ జనవరి రోజు 7-8 బస్సులు ఉంటాయి, కానీ న్యూ ఇయర్ రోజున ఏపీఎస్ఆర్టీసీ వారు 23 స్పెషల్ బస్సెస్ కేటాయించారు. టికెట్ ప్రైజు 40 రూపాయలు మాత్రమే, అంటే ఒక మనిషికి. హిల్ రోడ్ అసలు తిరుమల రూట్ లాగే చాలా బాగుంటుంది. సుమారు 9 కిలోమీటర్లు ఉండొచ్చు. హిల్ పైకి చేరుకున్నాక అక్కడ మనకు స్టార్టింగ్లో చర్చ్ ఉంటుంది, తర్వాత విఎస్ఆర్ విండ్ వేవ్ పార్క్ ఉంటుంది, తర్వాత హాస్పిటల్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాట్ పల్లెటూరు. ఫ్రెండ్స్, ఈరోజు మేము హార్స్లీ హిల్స్లో ఉన్నాము. ఇక్కడ ఏమో ఉన్నాయి నాకు తెలియదు అంతగా, మీకు చూపిస్తాను. చూడండి ఈ అందమైన టూరిస్ట్ ప్లేస్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాట్ పల్లెటూరు. సో దిస్ డే ఈజ్ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ అస్. ఎందుకంటే జనవరి 1st ఇయర్లో ఫస్ట్ డే మేము బయట వచ్చాము. ఈ టూరిస్ట్ ప్లేస్ ఏంటి అంటే, సో చాలామంది హార్స్లీ హిల్స్ అనే పేరు వింటారు, బట్ దే డోంట్ నో వేర్ ఈస్ ద ప్లేస్ అనేది, అది వ్యూస్ ఎలా ఉంటాయి ఏమి అనేసి చాలామందికి తెలీదు. సో చాలామంది వ్యూవర్స్ కోసమే వచ్చాము. మేము కూడా చూసినట్టు ఉంటుందని వచ్చాము, ఎందుకంటే మీకు కూడా ఎప్పుడైనా రావాలంటే హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి. సో ఇంకా మేము కూడా స్టార్ట్ చేయలేదు. సో మీరు మాతో పాటు చూడండి ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి. ప్లేసెస్ అయితే చాలా బాగుంది, క్లైమేట్ కూల్గా చాలా ప్రశాంతంగా ఉంది.
సో మీరు మీ టైంని స్పెండ్ చేయడానికి ఇది ఒక మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. అండ్ లెట్స్ సీ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, పిల్లలు కిడ్స్ ఎంజాయ్ చేయడానికి ఏమున్నాయి, మనం ఎంజాయ్ చేయడానికి ఏమున్నాయి అన్నీ చూద్దాం. ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ కలెక్టర్ జార్జ్ హార్స్లీ గారు అభివృద్ధి చేశారు. ఆయన నివసించిన ఇల్లు కూడా ఇక్కడే ఉంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ ఇది. సో సమాధి ఉంది కదా, ఈ సమాధి ఎంట్రన్స్ జార్జ్ హార్స్లీ అనేది. హార్స్లీ హిల్స్ అంటారు కదా, సో హీ ఇన్వెంటెడ్ ద హార్స్లీ. సో అక్కడ 31/5/1863 ఉంది. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అనమాట. ఆయన సమాధితో ఎంట్రన్స్ అనేది స్టార్ట్ చేశారు. సన్ ఆఫ్ హార్స్లీ అంటమా, వాళ్ళ ఆయన పెరిగిన హార్స్లీ అంట. అడిగి సన్ ఆఫ్ డబ్ల్యూడి హార్స్లీ. Photography is not allowed unless authorized. బా, నువ్వు ఎక్కుతావంటే చెప్పు, ఎక్కదాం. 100 రూపాయలు అయితే 1000 రూపాయలు అయితే అస్సలు. తరువాత ఫ్రీ కౌట్స్ అడ్వెంచర్ జోన్ ఎంట్రీ టికెట్ 200 రూపాయలు ఒక మనిషికి. అభి శాండీ జంపింగ్ గేమ్స్ ఆడి చాలా ఆనందించారు. శాండీ ఎగురు, శాండీ బాగా. శాండీ వెళ్ళి పైకి లే, పైకి లే శాండీ. ఇక్కడికి వచ్చి దీన్ని పట్టుకోండి. ఇక్కడికి వచ్చి దీన్ని పట్టుకో, దారం పట్టుకో. లే, పైకి లే. రెడీనా? జంప్ చేయి, ఎగురు చేయి, ఎగురుచండి. అది అంతే. అవి హైట్గా ఎగురు, అది ఎగురు, అవి ఎగురు. అన్నీ బాగా ఎగరండి సార్, హైట్గా ఎగరాలి.
సరే ఎగురు ఎగురు బాగా ఎగురాలి. హైట్కి ఎగురు పైకి ఎగురు ఒక్క పెట్టి పడు దబ్బు రండి పట్టుకోకండి ఇద్దరు సెంటర్లోకి వెళ్ళండి. అవును ఎదురు ఎగరండి. 1 2 3 స్టార్ట్. సరే మీ ఫీలింగ్ ఎలా ఉంది? వెరీ బ్యాడ్. ఇంతసేపు ఎగిరినావు కదా, ఎలా ఉంది? అవి కొమరం భీం. చిల్డ్రన్ పోలీస్ ట్రైనింగ్ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కువ శాండీ, నువ్వు ఎక్కువ ఎక్కువ శాండీ శాండీ ఎక్కువ శాండీ 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 ఎక్కువ శాండీ. శాండీ నువ్వు రా, నువ్వు రా, భయపడద్దు శాండీ, మేముండా రా. ఎక్కురా చిన్న పిల్లోడు అర్జున్ రావి. వాడరా, వాడు ఎక్కేస్తున్నాడు చూడు, ఎక్కు రా, ఎక్కురా రే, ఎక్కురా అవి. చూడు పాప చూడు 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 పాప చూడు, ఆ పాప చెప్తాను చూడు. సరే మేమంతా ఉన్నాం కదా సార్, మేము ఉన్నాం కదా, నీకేం భయం? ఆ బాబు చూడు నీ వెనకాల వచ్చింది, ఎక్కేసి వెళ్ళిపోయింది ఆ బాబా. మరి ఎందుకురా చిప్లోడు కావచ్చండి. అక్కని కాదు కాదు, మధ్యలోకి వెళ్ళు, మధ్యలోకి వెళ్ళు. మధ్యలోకి వెళ్ళు, మధ్యలోకి మధ్యలోకి వెళ్ళి వెనకాల పిల్లలు వస్తున్నారు రా. చూడు వెళ్ళిపోయినారు చూడు, వాళ్ళు చూడు చీమలాగా వెళ్తా ఉన్నారు. ఏమి కదరా ఇప్పుడు అక్క వస్తుంది, అక్కతో పాటు వచ్చే అక్కతో పాటు వచ్చే. అభి 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 రా 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 రా.
వెనకాల వచ్చేసా వెనకాల వచ్చేసా. త్వరగా రా, పరిగెత్తు త్వరగా ఫాస్ట్. బాప్ అభి మీరు పట్టుకోరే. అయ్యో అయ్యో అయ్యో. అవి వచ్చేసినావురా. అవి 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 అభి అభి వచ్చాను అప్పుడే. అవి ఆ నుంచి పట్టుకొని జంజి పట్టుకొని జంజి. ఇటు చూడు సండి. సండి దాన్ని పట్టుకొని జంప్ చేయాలి కిందకి. శాండీ దాన్ని పట్టుకొని దూకాలి కిందకి. శాండీ దాన్ని పట్టుకొని దూకు. ఎవరు చెప్పు. భగ 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 భగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మా బావ అక్కడ ఒక చిన్న రోప్ ఉందన్నమాట. ఆ రోప్ పైన దాని ఎత్తు 25 meters ఉంది. అది అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా 100 meters ఆ తాడు పైన, ఆ రోప్ పైన తన సైకిల్ని తొక్కుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అంటే మేమందరం అక్కడున్న మేమందరం షాక్ అయిపోయాం. మా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. సో అలాంటి అడ్వెంచర్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ. నెక్స్ట్ సైక్లింగ్ అన్న. ఆల్ ది బెస్ట్. నీకెవ్వరు
సూపర్ అబ్బా, ఎక్సలెంట్. ఎవరైనా వచ్చేట్లుకుంటే ఖచ్చితంగా హార్స్లీ హిల్సే రావాలి, అంత బాగుంది. భయం ఏమైనా అనిపించిందా అన్న? ఏమాత్రం భయం అనిపించలేదు, హ్యాపీగా ఉంది. సేఫ్టీ ఎలా ఉంది? సేఫ్టీ అయితే ఓకే, 100% సేఫ్టీ. దానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, బాగుంది. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడ నడిచేటప్పుడు ఎలా ఉంది అక్కడ ఆ ప్లేస్లో నడిచేటప్పుడు కూడా ఫస్ట్ సారి కొంచెం అట్లా భయం అనిపిస్తుంది, పోను ఏమాత్రం భయం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చే ప్లేస్ లో కూడా కొంచెం లైట్ గా కొంచెం అనిపిస్తుంది, మళ్ళీ మూవ్ అయిపోతాం. ఇట్లా వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి భయం అనిపిస్తుంది. అవును, ఫస్ట్ హ్యాండిల్ పట్టుకొని తొక్కినావు, మళ్ళీ తీసేసి తొక్కినావు, ఏమి తేడా ఎందుకు అలా? కొంచెం ధైర్యం వచ్చేకి చాలా వరకు ఫ్రీ, ఓకే దీని నుంచి సేఫ్టీ ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు అనిపించాక మాకు కొంచెం ధైర్యం వచ్చేసి ఫస్ట్ పట్టుకునే తొక్కల్లా. ఫస్ట్ వాళ్ళు చెప్పారు పట్టుకుని కొంచెం స్పీడ్గా వెళ్ళాలి అన్నారు. సెకండ్ టైం వదిలేసి తొక్కున్నారు. వేవ్ టు వ్యూ పాయింట్, గ్రేట్ వ్యూ పాయింట్. ఇది అస్సలైన హైలైట్ అన్నమాట. చూడడానికి 2 కళ్ళు సరిపో అంత అద్భుతమైన వ్యూ ఇది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే రిసార్ట్స్, హోటల్స్, టెంపుల్, స్మాల్ జూ పార్కు. ఆ జూ పార్క్లో జింకలు, నెమళ్ళు, ర్యాబిట్స్, టర్టిల్స్, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్, బర్డ్స్, అంటే మనం చూడని కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి. కొంచెం అట్రాక్టెడ్గా అక్కడికి వచ్చిన టూరిస్టులకి చాలా పీస్ఫుల్ నేచర్ కూడా ఉంది అక్కడ. అక్కడైతే పెద్ద జింక ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ కొరికేస్తుందన్నా, అంత కూడా ఎగిరిపోతాను. ఫేస్ లోపల యుద్ధం చేస్తా ఉన్నాయి, అందుకే కనపడలే మనం. పొదలు కొట్టాలి కాస్తుంది. నెక్స్ట్ టైం చూడబోతున్నా ఫ్రెండ్సా ప్లీజ్ దమ్ము ఇంకా ఏం లే. ఇంకా తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి. 164, 165 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. దాని యొక్క ఏజ్ అని చెప్పుకోవచ్చు. దాన్ని నీలగిరి ట్రీ అంటారు. చూడడానికి ఎంత పెద్దదిగా ఉందో అంటే మీరు చూస్తేనే చెప్పేయచ్చు అక్కడ చాలా చెట్లు ఉన్నా కానీ దాన్ని చూస్తే ఇది చాలా పెద్ద చెట్లు అనిపిస్తుందని మీరే చూడగానే చెప్పేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఆ వ్యూ. చదవలేదండి.
తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే కాఫీ తోట, అంటే ఫొటోస్ని ఇష్టపడే వాళ్ళకి ఫోటో షూట్స్ చేసుకోవాలన్నా మ్యారేజెస్ కావచ్చు, ఇంకా అదొక మంచి సూపర్ ప్లేస్ అన్నమాట అది. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే నేచర్ స్టడీస్ సెంటర్, లైబ్రరీ లేకపోతే మ్యూజియం అనొచ్చు మనము. అక్కడ ఏంటంటే కొన్ని బుక్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని హార్స్లీ హిల్స్ యొక్క మ్యాప్ పాయింటింగ్ కూడా అక్కడ ఉందన్నమాట. మీరు అక్కడ ఏమేమి ఉన్నాయి, హార్స్లీ హిల్స్లో ఎటు వెళ్తే ఎలా ఉంటుంది, ఆ మ్యాపింగ్ మొత్తం ఆ మ్యూజియంలో పెట్టారు. రియల్ టార్టాయిస్లో వాటి ఫ్యామిలీస్ లెగుమోనోషి, సపోపేసి, మాల్పేజేసి, అబనేషి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే టార్టాయిస్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్టాయిస్ ఈ ఫ్యామిలీస్ వచ్చాయి. వాటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ మనం ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఈ ఒక చిన్న మ్యూజియం అని ఉంటారు. సో ఇక్కడ చూడండి, చిరుత, ఎలిఫెంట్ క్యాప్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 16, అంటే December 16, 1889 నుంచి అదే ఇయర్ 18, అంటే 2 daysలో ఆంధ్రప్రదేశ్లో క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఈ ప్లేస్ ఇక్కడ హార్స్లీ హిల్స్లో వాళ్ళు క్యాప్చర్ చేసిన ఎలిఫెంట్ ఇమేజెస్ అని 2 daysలో, within 2 days. సైకిల్ గైస్, ప్రపంచంలో ఒక దాని మీద ఒకటి అయింది. అటవీ సంపద అంతరిస్తున్న అటవీ సంపద దీని వల్ల పులుల్ని, అంటే అదే మన వాళ్ళు జంతువుల్ని ఇలా చంపేస్తున్నారు కదా, అదే అటవీ సంపద, దాన్ని నాశనం చేసేస్తున్నారు, అవి అంతరించిపోతున్నాయి. చిన్న పులి అడుగులు, పెద్ద పులి అడుగులు. ఎర్ర చందనం గైస్, పుష్ప 2. ఎర్ర చందనం అన్న నల్లగా ఉందే, అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి అది అలా టర్న్ అయిపోయింది అంతే. సీకాకాయ్, రెడ్ శాండిల్స్, శాండిల్వుడ్, సోప్స్ ప్రిపేర్ చేస్తారు కదా, సో అది హనీ, లవంగం, ఆమ్లా మనకు తెలిసి ఎలా ఉంటుంది, చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి అలా ఉందండి. అంటే నేచర్ నుంచి మనకి వచ్చేటువంటి అండ్ గ్రీన్ క్వార్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, రాళ్ళు ఒకటి ఒక్కొక్క కలర్ లో ఉన్నాయి. డిఫరెంట్ అంటే ఓర్స్ అంటారు వీటిని. ఇదేమో మాకు అర్థం కాదు. హార్స్లీ హిల్స్,
నీకే తెలుసా? అదే కదా ఆడేది ఉంటే ఆడ గుడి ఫాలో అవుతుంది. మీ జాతికి సంబంధించి లైబ్రరీ ఉంది, కానీ లైబ్రరీ ఓపెన్ లేదు. మ్యూజియం ఇప్పుడు మనం వెళ్ళి మ్యూజియం మనం ఇప్పుడు వచ్చి దాని నుంచి కొంచెం ముందుకెళ్తే వాటర్ పూల్ అన్నమాట. అక్కడ బోటింగ్ ఉంది. అక్కడ చాలా మంది ఫొటోస్ కూడా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎక్కువ మంది గ్యాదరింగ్ అయితే అక్కడే కనిపిస్తుంటారు మీకు. ఏమంటే అక్కడ ఒక ప్లేస్లో క్రోకోడైల్ ఏరియా ఉందన్నమాట. అందులో నిజంగానే క్రోకోడైల్ ఉంది అనేసి అని చెప్తారు. మాకైతే కనిపించలేదు. బొమ్మ క్రోకోడైల్ ఒకటి కనిపించింది, కానీ ఉండేదనేసి అని అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా, పిల్లలు ఆడుకోవడానికి. సో మా శాండీ అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి కావాల్సిన పిల్లలకు అట్రాక్టెడ్ ప్లేస్ అదే కదా, సో కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు. శాండీ ఓకేనా? అవి ఏమవి డక్ అంటే? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే హార్స్లీ హిల్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. హార్స్లీ హిల్స్ ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. అది చిత్తూరు. ఆ హార్స్లీ హిల్స్ అనేది ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ వస్తుంది అనమాట. దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు.
అంటే ఆంధ్రాలో అది ఊటీ లాంటిది అనమాట. అంటే ఆ వెదర్ అలా ఉంటుంది, చల్లటి వాతావరణం, మేఘాలు, ప్రకృతి సౌందర్యం, ట్రెక్కింగ్, జూ పార్క్, వ్యూ పాయింట్స్, అన్ని వయసు వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ టూరిస్ట్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. బయట నుంచి ఎప్పుడైనా ఎవరైనా హార్స్లీ హిల్స్కి రావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుందనే ఫీల్ అవుతున్నాను. సో రండి, చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి అని మీకే అనిపిస్తుంది.